చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలం నుండి ఉద్యోగులు ఐఆర్ కోసం, పిఆర్సీ కోసం కనీసం 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ అన్న ఇస్తారా అని చెప్పి కళ్ళకు కాయలు కాసేలా ఎదురు చూసుకుంటూ వచ్చారు. ఈ 17 నెలల కాలంలో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మేలు ఉద్యోగులకు జరగలేదు. దీని మీద వాళ్ళు ఆందోళనలు విడతల వారీగా చేశారు. నెక్స్ట్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఇది మొత్తం అయింది. తీరా ఫైనల్గా స్వయాన ముఖ్యమంత్రి గారే, చంద్రబాబు నాయుడు గారే ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తే ఈ ఉద్యోగ సంఘాల నాయకులు బహుశా వాళ్ళ ఆనందం చూస్తే ముందు ఏమైనా కనుక ఒక డీల్ సెట్ చేశారా, ముఖ్యమంత్రి గారు మీరు మాతో మాట్లాడండి చాలు, దాన్నే బ్రహ్మాండమైన గొప్ప కార్యంగా మేము ప్రచారం చేస్తాం, మా ఉద్యోగులను మేము బ్రహ్మాండంగా కన్విన్స్ చేస్తాం, వాళ్ళలో అసంతృప్తి బాధ లేకుండా చేస్తామని ముందేమన్నా మాట్లాడుకున్నారని మనకు తెలియదు, కానీ అంటే అంత ఆనందం ఉద్యోగ సంఘాల నాయకుల్లో కనిపించింది. అంతా చర్చలు జరిగిన తర్వాత ఏమొచ్చింది, 4 డిఏల్లో 1 డిఏ రిలీజ్ చేస్తామన్నారు. 1 డిఏ, ఇంకా ఐఆర్ గురించి లేదు, పిఆర్సీ గురించి లేదు, అవన్నీ నాకు వదిలిపెట్టి నేను చూసుకుంటా అన్నారట ముఖ్యమంత్రి గారు. అయిపోయా ఉద్యోగ సంఘాల నాయకులు చూసి మాకు ఇంత ఆనందం ఎప్పుడూ లేదు, ముఖ్యమంత్రి చర్చలకు వచ్చారు, ముఖ్యమంత్రి అది చేశారు, ఇంతకుముందు ముఖ్యమంత్రి మేము నోరు తెరిస్తే మమ్మల్ని లేపేస్తామన్నారట. వాళ్ళు రాసుకుంటూ వచ్చారు వాళ్ళ పత్రికలు, ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళకి చెప్పారట. ఇంత ఆనందం 15 నెలల నుంచి కళ్ళకు కాయలు కాసేలా ఎదురు చూశారు. మరి నిజంగానే ఉద్యోగులు ఇంత సంతృప్తిగానే ఉన్నారా? బహుశా జనాన్ని వెయిట్ చేయించి ఏదైనా ఒక దానికోసం ఆవురు అనేలా వెయిట్ చేయించి చివరికి ఏదో ఒకటి అట్లా వేసామనుకోండి, అయిపోయి ఇంకా ఆనందంలో ఇంకా నెక్స్ట్ మళ్ళీ 6 నెలలు సంవత్సరం ఇంకేం మీకున్నా కానీ ఏం లేదు. మళ్ళీ ఎవరినా కనుక కాసింత ఉద్యోగుల్లో అసంతృప్తిగా అనిపించింది అనుకోండి, గంట టైం ముఖ్యమంత్రి గారు వాళ్ళతో కలిసి ఇంకో డిఏనో ఇంకేదైనా ఇచ్చేస్తే అయిపోయి, ఇంకెవరు అట్లా ఇచ్చేస్తే అయిపోయి. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఏమైనా పిఆర్సీ లాంటిది ఇంకేమన్నా వేసి ఆ ప్రపోజల్స్ ఏమైనా వచ్చి అదిగో మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ బ్రహ్మాండాలన్నీ మీకు ఇస్తామని చెప్పి ఒకటి అట్లా హోల్డ్ చేసి పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే సరిపోయి. ఇవి చూసిన తర్వాత అనిపించింది బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లౌక్యం, ఈ విద్య ఎప్పటికీ సాధ్యం కాదేమో అని. అధికారంలోకి వచ్చి రాగానే బ్రహ్మాండంగా ఇచ్చేశాడు. ఏంది, ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి అంతా చేశారు. కానీ అసంతృప్తి వాళ్ళు ఏంది ఏ స్థాయిలో అంటే వాళ్ళకి అసంతృప్తి ఎక్కడ కనిపించింది, మాతో ఎవరో వచ్చి మాట్లాడతారు, ఎవరో సలహాదారులు అంటారు, ఇంకోరు వస్తారు, మమ్మల్ని గౌరవంగా చూడాలి అంటే ముఖ్యమంత్రులు లేకుంటే పెద్ద స్థాయి వాళ్ళే మాతో చర్చలకు రావాలన్న ఆ ఫీల్ దగ్గరే ఉండిపోయారేమో ఉద్యోగులు కూడా, వాళ్ళ అసంతృప్తి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, గంట అలా కూర్చున్నారు వాళ్ళతో మొత్తం అంతా కనుక అసంతృప్తి. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారంటే ఏం సంతృప్తిగా లేరు. కానీ క్షేత్రస్థాయి ఉద్యోగం అయితే నోరు తెరిసి ఏం మాట్లాడలేరు కదా. క్షేత్రస్థాయి ఉద్యోగం నోరు తెరిసి ఏం మాట్లాడలేరు. వాళ్ళ అసంతృప్తి గంపగుత్తుగా బయటపడేది ఉద్యోగ సంఘ నాయకులతోనే కదా. ఆ నాయకులు ఆనందంతో ఉబ్బితబ్బైపోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వీళ్ళతో చర్చలో కూర్చోవడమే ఇంకా చాలు, కడుపు నిండిపోయింది అంటూ ఉన్నారు. లౌక్యం చూడండి, ఇట్స్ అన్ ఆర్ట్లే అండి. అండ్ చంద్రబాబు సార్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఈ విషయంలో మాత్రం ఎవరిని ఎట్లా దారికి తెచ్చుకోవాలి, ఎవరిని ఎట్లా సంతృప్తిపరచాలి, దాన్ని ఎట్లా ప్రచారం చేయాలి, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ పెద్ద హెడ్డింగులు, ఉద్యోగుల జీవితాల్లో దీపావళి వెలుగులు, 1 డిఏనే ఇచ్చారు 15 నెలలు. ఉద్యోగుల జీవితాల్లో దీపావళి వెలుగులు పెద్ద హెడ్డింగ్లు పెట్టి అసలు ఎంత చూడండి, ఎంత బ్రహ్మాండం చూడండి. కానీ అదే అంటున్నా, ఈ లౌక్యం, ఇంత విద్యలు జగన్ గారికి అవి సాధ్యం కావేమో.